ఓం శాంతి. ఈ రోజు 30/8/2021. मीठे बच्चे, तुम्हें अभी रूहानी कारोबार करनी है। रूह समझ कर हर कर्म करने से ఆత్మ నిర్వికారి बनती जाती है। మధురమైన పిల్లలారా, మీరిప్పుడు ఆత్మిక కార్య వ్యవహారం చేయాలి. ఆత్మ అనుకుంటూ ప్రతి కర్మ చేయటం వలన ఆత్మ నిర్వికారిగా తయారైపోతుంది. ఆత్మిక కార్య వ్యవహారం అంటే అర్థం ఏంటి? ఆత్మ అనుకుంటూ ప్రతి కర్మ చేయటం వలన ఆత్మ నిర్వికారిగా తయారైపోతుంది. प्रश्न, स्वर्ग का वर्षा लेने और स्वर्ग में ऊंच पद पाने का आधार क्या है? స్వర్గంలో వారసత్వం తీసుకోవాలి అన్నా మరియు స్వర్గంలో ఉన్నత పదవి పొందటానికైనా ఆధారము ఏంటి? उत्तर, ब्रह्मा कुमार कुमारी बने तो स्वर्ग का वर्षा मिल जाएगा. మొదటి ప్రశ్న, స్వర్గ వారసత్వం తీసుకోవడానికి ఆధారం ఏంటి అంటే బ్రహ్మ కుమారిగా తయారైపోయారు అంటే స్వర్గ వారసత్వం లభించేస్తుంది. పరంతు ఊంచ్ పద్ కా ఆధార్ హే పడాయి. రెండో ప్రశ్న ఏంటి? స్వర్గంలో ఉన్నత పదవి పొందడానికి ఆధారం ఏంటి? బ్రహ్మ కుమారిగా తయారైనట్లయితే స్వర్గ వారసత్వం లభించేస్తుంది, కానీ ఉన్నత పదవి పొందడానికి ఆధారం చదువు. अगर बाप का बनकर अच्छी रीति पढ़ाई पढ़ते रहे, पूरा पवित्र बने तो రాజాయి పద్ మిల్తా హై. ఒకవేళ బాబా పిల్లలుగా తయారై ఈ చదువు బాగా చదువుకుంటూ ఉంటే, పూర్తి పవిత్రంగా తయారైనట్లయితే రాజ్య పదవి అనేది లభిస్తుంది. చదువు పవిత్రత ఆధారంతో రాజ్యాధికార పదవి లభిస్తుంది. कोई पूरा पढ़ते नहीं, कर्म बंधन है, पूरा पवित्र नहीं बने और शरीर छूट गया तो प्रजा में भी साधारण पद पा लेंगे. కొంతమంది పూర్తిగా చదువు శ్రద్ధగా చదవరు, కర్మ బంధనలు ఉంటాయి, పూర్తి పవిత్రంగా తయారవరు, మరియు శరీరం వదిలేస్తారనుకోండి, లోపల ప్రజలలో కూడా సాధారణ పదవి పొందుతారు వారు. ओम शांति. रूहानी बच्चों को रूहानी बाप समझा रहे हैं. यहाँ रूहानी कारोबार है. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్న విషయాలు ఇవి. ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారం నడుస్తుంది. బాకీ సారీ దునియా में जिस्मानी कारोबार है. वास्तव में कारोबार चलती है रूहों की. आत्मा ही शरीर द्वारा पढ़ती है, चलती है, विक्रम करती है. इसलिए पतित आत्मा पापात्मा कहा जाता है. आत्मा ही सब कुछ करती है. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారం మిగిలిన చోటంతా ప్రపంచంలో అంతా శారీరక కార్య వ్యవహారం ఉంది. వాస్తవానికి కార్య వ్యవహారాలన్నీ నడిపిస్తున్నది ఆత్మ. ఆత్మిక కార్య వ్యవహారాలే అసలు అన్నీ కూడా. కానీ ఆత్మ అనుకోకపోవడం వలన శారీరక కార్య వ్యవహారాలు అనడం జరుగుతుంది బయట. వాస్తవానికి ఆత్మీయ శరీరం ద్వారా అన్ని కార్యాలు చేస్తుంది, చదువుకుంటుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది. వికర్మలు చేసేది కూడా ఎవరు? ఆత్మే కదా. అందుకే పతితాత్మ పాపాత్మ అని ఆత్మకే టైటిల్స్ ఇస్తారు. ఆత్మే చేస్తుంది పతిత కర్మలు గాని పాప కర్మలు గాని. आत्मी अन्नी चेस्तुंदी. इस समय सब मनुष्य देह अभिमानी है. मैं आत्मा हूँ समझने बदले समझते हैं मैं फलाना हूँ. ఈ సమయంలో మానవులందరూ దేహాభిమానిగా ఉన్నారు. అంటే నేను ఆత్మ అనుకోవడానికి బదులు నేను ఫలానా దేహం యొక్క రూపాన్ని గుర్తు చేసుకుంటా, దేహం యొక్క నామాన్ని. సమస్తే मैं फलाना हूँ, ये व्यापार करता हूँ, ये फलाने कामी क्रोधी है, शरीर का ही नाम लेते हैं. నేను ఆత్మ అనుకోవడానికి బదులు నేను ఫలానా ఈ వ్యాపారం చేస్తున్నాను, వీళ్ళు ఫలానా కామీలు, వీళ్ళు ఫలానా క్రోధీలు అని ఇలా శరీరం యొక్క నామం తీసుకొని మాట్లాడతారు. ఇక్కడ इसको कहा जाता है देह अभिमानी दुनिया, उतरती कला की दुनिया. सत्य में ऐसे नहीं होता.
वहाँ देही अभिमानी होते हैं। तुमको देही अभिमानी बनाया जाता है, अपने को आत्मा निश्चय करो। ఇక్కడ ఉండే ప్రపంచాన్ని దేహాభిమాని ప్రపంచము, దిగే కళల్లోనే ప్రపంచము అంటారు. దేహం అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ అందరూ. సత్యయుగంలో అలా ఉండదు. అక్కడ దేహి అభిమాని, ఆత్మ అభిమానిగా ఉంటారు అందరూ. మిమ్మల్ని ఇక్కడ ఆత్మ అభిమానిగా తయారు చేయటం జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి అని. मैं आत्मा ये शरीर रूपी चोला धारण कर पाठ बजाती हूँ। वो एक्टर्स भी भिन्न भिन्न कपड़ा बदली कर पाठ बजाते हैं। నేను ఆత్మను శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర అభినయిస్తున్నాను అనుకుంటూ ఉండాలి. అక్కడ కూడా యాక్టర్స్ రకరకాల వస్త్రాలు మార్చుకుంటూ పాత్ర అభినయిస్తారు కదా లౌకిక నాటకాల్లోని. बाप कहते तुम आत्मा ही पहले शांति धाम में थी, तुम्हारा घर है शांति धाम। जैसे वो हद का नाटक होता है, ये फिर है बेहद का नाटक। బాబా చెప్తున్నారు, ఆత్మలు మీరు మొదట్లో సత్వ ప్రధానంగా శాంతిధామంలో ఉండేవారు. మీ ఇల్లు శాంతిధామము. అక్కడ హద్దులో ఉన్న నాటకాలు ఉంటాయి. ఇది అనంతమైన నాటకము. సభి ఆత్మయే పరంధామ్ సే ఆకర్ శరీర ధారణ కర్ పాఠ బజాతి. ఇక్కడ ఆత్మలందరూ పరంధామం నుండి రావాలి. పరంధామం నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తూ ఉంటారు. आत्माओं का असल घर है परम धाम। उन एक्टर्स का तो घर यहाँ ही होता है। ఆత్మల యొక్క అసలైన ఇల్లు పరంధామం అన్నమాట. లౌకికంలోని యాక్టర్స్ అయితే వాళ్ళ ఇల్లు ఈ లోకంలోనే ఉంటది అన్నారు బాబా. వీళ్ళున్నంత వరకు ఆ ఊర్లోనే ఉంటది. ఎక్కడ వాళ్ళు యాక్షన్ చేస్తుంటారు, ఎక్కడ డ్రెస్ మేకప్ వేసుకోవాలో ఎక్కువ వాళ్ళు ఉన్న ఊర్లో కూడా ఉంటుంది. లేదా ఇంకో దగ్గర వెళ్ళి షూటింగ్ చేయాలన్నా కూడా ఈ ప్రపంచంలోనే, ఈ లోకంలోనే ఉంటారు వాళ్ళు. హద్దులో ఉన్న నాటకాల్లో ఉన్న పాత్రధారులు. सिर्फ ड्रेस बदली कर आकर पाठ बजाती, इकड़े ఉంటారు ఈ లోకంలోనే, కేవలం డ్రెస్ మార్చుకుని పాత్ర అభినయిస్తారు. तो बाप बैठ समझाते तुम आत्मा ही हो, बाप तो बच्चे बच्चे ही कहेंगे. కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు, మీరైతే ఆత్మ, మీరైతే ఈ లోకం నుండి రావట్లేదు కదా యాక్టర్స్, మీరు పరంధామం నుండి వచ్చి పాత్ర అభినయించాలి. बाप तो बच्चे बच्चे ही कहेंगे, सन्यासी बच्चे बच्चे नहीं कहेंगे. బాబా అయితే ఎప్పుడు పిల్లలారా పిల్లలారా అని సంబోధిస్తూనే మాట్లాడతారు ఇక్కడ. అదే సన్యాసులు వాళ్ళ సభల్లో, వాళ్ళ సత్సంగాల్లో బచ్చే బచ్చే అని అనరు వాళ్ళు. बाप कहते मैं पतित पावन तुम सभी आत्माओं का बाप हूँ, जिसको तुम गॉड फादर कहते हो. गॉड फादर तो निराकार है. శివ బాబా చెప్తున్నారు, నేను పతిత పావనుణ్ణి, మీ ఆత్మలందరికీ తండ్రిని, నన్నే మీరు గాడ్ ఫాదర్ అని చెప్తారు. గాడ్ ఫాదర్ అంటే నిరాకారుడే అని చెప్తున్నారు బాబా. ब्रह्मा विष्णु शंकर को भी गॉड फादर नहीं कहेंगे, उनमें भी आत्मा है, परंतु उनको कहते ब्रह्मा देवता नमः, विष्णु देवता नमः. देवता ये क्या करते हैं किसको पता नहीं है. బ్రహ్మ విష్ణు శంకర్లను గాడ్ ఫాదర్ అని అనడానికి లేదు. వారిలో కూడా ఆత్మ అనేది ఉంటుంది, కానీ వారిని దేవతాయ నమః అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని. వాళ్ళని గాడ్ ఫాదర్ అని, పరమాత్మ అని అనడానికి లేదు. దేవతలు ఏం చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియదు. దేవతాయ నమః అని మహిమ చేస్తూ ఉంటారు, కానీ దేవతలు ఎవరు ఏం చేస్తారని తెలియదు వారికి. बाप भी आकर समझाते तुम कैसे ड्रामा प्लान अनुसार पाठ बजाते हो. దునియా ఏకీ హై. బాబాయి వచ్చి చెప్తున్నారు, డ్రామా ప్లాన్ అనుసారం ఏ విధంగా మీరు పాత్ర అభినయిస్తున్నారు. ప్రపంచం అయితే ఒకటే కదా అని చెప్తున్నారు బాబా. ऐसे नहीं कि कोई नीचे पाताल व ऊपर में दुनिया है, दुनिया एक ही है जिसका चक्र फिरता रहता है. కింద ఒక లోకం, పైన ఒక లోకం, లోకాలు ఏవో ఉన్నాయి అనుకోకండి. ప్రపంచం ఒక్కటే ఉంది. ఈ ఒక్క ప్రపంచంలోనే చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. लोग तो कह देते हैं मून में प्लाट लेंगे. बाप समझाते बच्चे कितने इंस्टॉलमेंट बन पड़े हैं. మానవులు అనుకుంటారు చంద్రమండలంలో ఫ్లాట్లు తీసుకుంటాము అని. బాబా చెప్తున్నారు, పిల్లలు ఎంత నిరుపేదగా తెలివి తక్కువగా అయిపోయారు ఇక్కడ. భారతవాసియం के लिए कहते तुम कितने షౌకార్ సమజ్దార్ थे. ఈ మూన్లో ఎక్కడ ఫ్లాట్లు తీసుకుంటారు, కానీ ఇంకెక్కడ లోకాలు లేవు. మనుషులు నివసించే తగ్గింది ఇది ఒక్కటే. ఈ ఒక్క ప్రపంచంలోనే, ఈ ఒక్క సృష్టిలోనే ఆ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. జన్మల యొక్క చక్రం, యుగాల యొక్క చక్రం. ఇంకేదో ఏదో లోకాలు లేవు.
ఎక్కడ ప్లాట్లు తీసుకుని ఇంకెక్కడ లోకాలు తయారవ్వవు కూడా. బాబా చెప్తున్నారు భారతవాసీల కోసము మీరు ఎంత తెలివైన వారిగా ఉండేవారు కదా, ఎంత షావుకారులుగా కూడా ఉండేవారు. ఈ लक्ष्मी नारायण के सारे विश्व पर राज्य था जिसको कोई लूट ना सके. లక్ష్మీనారాయణులకు మొత్తం విశ్వం అంతా రాజ్యం ఉండేది, ఎవరు కూడా దోచుకోలేరు, అలాంటి రాజ్యం ఉండేది, ఎవరు అపహరించలేరు. వహా कोई పార్టీషన్ అది नहीं होती, ఎవరు అపహరించలేరు, విభాజన కూడా చేయలేరు, ముక్కలు చేయడం అనేది కూడా లేదు అక్కడ. यहाँ तो कितनी पार्टीशन आपस में टुकड़े टुकड़े पर लड़ते रहते. ఇక్కడైతే ఎంత విభజన చేస్తున్నారు, సముద్రము ఈ దేశానికి ఇంతవరకు, ఆకాశం ఈ దేశానికి ఇంతవరకు సరిహద్దులు పెట్టుకున్నారు. ఆ సరిహద్దుల విషయంలో గొడవలు ఆడుకుంటూ ఉంటున్నారు ఇక్కడ పరస్పరం, ఆ ముక్క ముక్క చేసుకుని పోట్లాడుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. అదే సత్యుగంలో అయితే तुम सारे विश्व के मालिक थे, सारा आकाश पृथ्वी समुद्र सब तुम्हारा, तुम उनके मालिक थे, अब तो टुकड़े हो गए. మీరు మొత్తం విశ్వానికి మాలికులుగా ఉండేవారు కదా, మొత్తం ఆకాశము భూమి సముద్రము అన్ని మీవిగా ఉండేది సత్యుగంలోని అని చెప్తున్నారు బాబా. ఇక్కడైతే ముక్కలు చేసేసుకున్నారు అన్ని కూడా, అక్కడ భూమి సముద్రము ఆకాశం అన్నింటికి మీరే మాలికులు. ये किसको पता नहीं, భారత్ ही विश्व का మాలిక్ తా, కానీ ఇది ఎవరికి తెలియదు, భారతదేశమే విశ్వానికి మాలిక స్థితిలో ఉండేది అనేది. बाप समझाते आत्मा को जो पाठ मिला हुआ है वो कभी किस्सा नहीं, चलता ही रहता है. బాబా చెప్తున్నారు ఆత్మలో ఏదైతే పాత్ర లభించి ఉందో అది ఎప్పుడు కూడా అరిగిపోదు, నడుస్తూనే ఉంటుంది. अभी तुम फिर से मनुष्य से देवता बन रहे, फिर 84 जन्म लेंगे, तुम्हारा पाठ चलता ही रहता है, कभी बंद नहीं होता है. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా తయారైపోతున్నారు, 84 జన్మలు తీసుకుంటారు మీరు, మీ పాత్ర నడుస్తూనే ఉంటుంది, ఇది ఎప్పుడు బంద్ అవ్వదు. कोई మోక్షాది పాత్రని మీ పాట బంద్ అయిపోవడము, మోక్షానికి వెళ్ళిపోవడం అలాది లేదు, ఎవరు మోక్షాన్ని పొందరు అన్నారు బాబా. మోక్షం అనేది లేనే లేదు అసలు, ఎందుకంటే ఈ నాటకం నడుస్తూనే ఉండాలి. అందరూ కలిసిపోతే పరమాత్మలోని వెళ్ళి మళ్ళీ ఇంకెలా వస్తారు ఆత్మలు, ఈ సృష్టి నాటకం అంతా బంద్ అయిపోతే ఇంకేంటి మజా ఏముంది, ఆట నడుస్తూ ఉంటేనే కదా. जितनी अनेक गुरु अनेक शास्त्र उतनी अनेक मतें होती हैं, మనుష్యం మీకు కితని అశాంతి హే, ఎంత మంది గురువులు ఉన్నారో, అనేక గురువులు అనేక శాస్త్రాలు, అన్ని రకాల మతాలు ఉన్నాయి, అన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. మనుష్యం మీకు కితని అశాంతి, జహా భీ జాओ కहेंगे मन को शांति कैसे मिले, మనుషులకి ఎంత అశాంతి ఉంటుంది, అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతారు, మనశ్శాంతి కావాలి, ఎలా దొరుకుతుంది అని అడుగుతూ ఉంటారు. ये देहाभिमान में आकर कहते, बाप समझाते मन और बुद्धि ये है आत्मा के आर्गन्स, बाकी ये सब शरीर की इंद्रिया है. దేహాభిమానంలో వచ్చి ఇలా అంటారు మనశ్శాంతి కావాలి అని. బాబా చెప్తున్నారు మనస్సు అంటే ఏంటి, మనస్సు మరియు బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు, మిగిలినవి బయటకు కనిపిస్తున్నవన్నీ శరీరం యొక్క ఇంద్రియాలు అంటాము. आत्मा कहती मेरे मन को शांति कैसे मिले, वास्तव में ये कहना गलत है. तुम आत्मा हो, तुम्हारा स्वधर्म ही शांति है, तुम ऐसे कहो मुझ आत्मा को शांति कैसे मिलेगी. ఆత్మ చెప్తుంది నా ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుంది అని, అంటే ఆత్మలో ఉన్నదే మనస్సు కదా, అందుకు ఆత్మ అంటుంది నా మనస్సుకి శాంతి ఎలా దొరుకుతుంది అని. బాబా చెప్తున్నారు వాస్తవానికి మనశ్శాంతి అనడం కూడా పొరపాటే అని చెప్తున్నారు బాబా. మీరు ఆత్మ యొక్క స్వధర్మము శాంతి, కాబట్టి మీరు ఇలా అనొచ్చు నా ఆత్మకు శాంతి ఎలా, ఆత్మకు శాంతి కావాలి అంటే బాగుంటుంది. इसमें कर्म तो करना ही है, ये बातें बाप ही बैठ समझाते. ఇక్కడ కర్మ అయితే చేయవలసింది, శాంతిగా కూర్చుండిపోతామంటే అవ్వదు కదా, కర్మ చెయ్యాలి. ఈ విషయాలన్నీ బాబాయ్ కూర్చొని మనకు చెప్తున్నారు. కర్మ చేస్తూ కూడా ఆత్మ అనేది గుర్తుంచుకోవాలి, అప్పుడే
ఆత్మిక స్వధర్మం మనకు అనుభవం అవుతుంది శాంతి అనేది. दुनिया में ये ज्ञान किसको नहीं, वहां है భక్తి మార్గం. బాబాయే చెప్తున్నారు ఈ విషయాలు, ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు ఈ విషయాలు, ఎందుకంటే బయట ఉన్నది భక్తి మార్గము అని చెప్తున్నారు బాబా. उनको ज्ञान का पता नहीं, ज्ञान तो एक पापी देते हैं. వారికి జ్ఞానం కోసం తెలియదు బయట వాళ్ళకి, జ్ఞానం అయితే ఒక బాబాయే ఇస్తున్నారు. बाप खुद कहते मैं कल्प 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 के संगम युग पर आता हूँ, कली के अंत में सभी पतित थे, ये है रावण राज. బాబా స్వయంగా చెప్తున్నాను, నేను కల్పకల్పం కల్పం యొక్క సంగమ యుగంలో వస్తున్నాను, కలియుగ అంతిమంలో అందరూ పతితులుగా అయిపోయి ఉంటున్నారు, అప్పుడు నేను వస్తాను అంటున్నారు బాబా. ఏ హే రావణ్ రాజ్, రావణ్ కో జలాతే భీ భారత్వాసి హీ హై. ఇది రావణ రాజ్యం ఉంది, రావణాసురుని కాల్చేది కూడా భారతవాసీలే కాలుస్తారు, ఇంకే దేశంలోని రావణాసురుని కాల్చరు అంటున్నారు బాబా. बाप पतित पावन का जन्म भी यहाँ है, तो रावण का जन्म भी यहाँ है. పతిత పావనైన బాబా యొక్క జన్మభూమి కూడా భారతదేశమే, రావణ్ యొక్క జన్మభూమి కూడా భారతదేశమే. ఇక్కడ నుండే వికారాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. रावण जो सबको पतित बनाते इसलिए उनको जलाते हैं, ये बातें किसकी बुद्धि में नहीं है. రావణుడు అందరినీ పతితంగా తయారు చేసేస్తూ ఉంటాడు, అందుకే అతన్ని కాలుస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోని లేనివి అని చెప్తున్నారు బాబా. अब भारत में कृष्ण जयंती मनाते हैं, कृष्ण की लीला भजन आदि करते हैं. अब बाप कहते वास्तव में कृष्ण लीला कुछ है ही नहीं. ఇప్పుడు భారతదేశంలో కృష్ణ జయంతి జరుపుకుంటూ ఉంటారు, కృష్ణ లీలలు కృష్ణ భజన అవి చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు వాస్తవానికి కృష్ణ లీలలు ఏమీ జరగలేదు. కృష్ణ క్యా కియా, కృష్ణుడు ఏం చేస్తాడు, బాబాది కదా అంత లీల, అసలు చరిత్ర నడుస్తున్నది. कहते हैं कंसपुरी में जन्म लिया, अब कंस तो डेविल को कहा जाता है, सतयुग में डेविल कहाँ से आए. కృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నాడు అంటారు. కంసుడు అంటే దయ్యము, అసురుడు కదా. సత్యుగంలో అసురులు ఎక్కడి నుండి వస్తారు, డెవిల్ అనే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు, కంసుడు ఉన్నాడా? మరి కృష్ణుడు ఎక్కడ జన్మ తీసుకున్నాడు, సత్యుగంలోని. సత్యుగంలో కంసుడు ఉంటాడా, కానీ కంసుడు రాజ్యంలో జన్మించాడు అని చెప్తారు. వాస్తవానికి దాని అర్థం శివ్ బాబా కంసుడి రాజ్యం ఉన్నప్పుడే వస్తారు. కృష్ణ అంటే ఆకర్షించేవాడు, ఆత్మల్ని ఆకర్షించుకునేవాడు శివ్ బాబా. శరీర రూపంలో ఆకర్షణీయ దేవత దేవత కృష్ణుడు, సతీగంలో ఉండే ఇద్దరు చరిత్ర కలిపేస్తారన్నమాట. వాస్తవానికి కంస రాజ్యాన్ని సమాప్తి చేయటానికి కంసుని రాజ్యంలో వచ్చేవారు శివ్ బాబా, నిరాకార కృష్ణుడు అన్నమాట. భగవాన్ కృష్ణ, దేవతా కృష్ణుడు వేరు, భగవాన్ కృష్ణుడు వేరు. तुम जानते कृष्ण की आत्मा जो सत्युग में थी वो अपने 84 जन्म भोग इस समय पतित से पावन बन रहे, अपना पद फिर से ले रहे हैं. మీరు తెలుస్తున్నారు కదా, దేవత అయిన కృష్ణుడు ఆత్మ అయితే సత్యుగంలో ఉండేది, 84 జన్మలు తీసుకుని పతిత నుండి మళ్ళీ ఇప్పుడు పావనంగా తయారవుతున్నారు, తన పదవి మళ్ళీ తీసుకుంటున్నారు, శ్రీకృష్ణ పదవి. ఇప్పుడు బాబా ఇచ్చే జ్ఞానం, భగవాన్ కృష్ణుడు ఇచ్చే జ్ఞానం ద్వారా దేవత కృష్ణుడు మళ్ళీ పదవి పొందుతూ ఉన్నారన్నమాట. ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకే ఇవన్నీ బాబా చెప్తూ ఉన్నారు. वैसे ही तुम कृष्णपुरी में रहने वाले थे, 84 जन्म ले, अब फिर अपना पद ले रहे हो. మీరు కృష్ణపురిలో ఉండేవారు కదా, 84 జన్మలు తీసుకుని ఇప్పుడు మళ్ళీ మీ పదవి మీరు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. जयंती मनानी है वास्तव में शिव बाबा की, जो शिव बाबा सबको हेल से हेवन में ले जाते हैं, उनकी कोई लीला है ही नहीं. వాస్తవానికి శివ్ బాబా యొక్క జయంతి జరుపుకోవాలి. శివ్ బాబా అందరినీ నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు కదా, కానీ ఆయన లీలలేమి రాయలేదు. వాస్తవానికి బాబాదే లీలలంతా జరుగుతున్నాయి, అసంభవమైన కార్యాన్ని సంభవం చేస్తున్నారు, ఈ సృష్టిని మార్చడం, నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం. कहते हैं कि हे पतित पावन बाबा, वो आकर हमको हेल से हेवन में ले जाओ. అందుకని శివబాబానే పిలుస్తారు కూడా, పతిత పావన తండ్రి రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి నరకం నుండి స్వర్గంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తున్నారు. अब हमारे आप हमारे बाप हो तो हम स्वर्ग में ही होने चाहिए, हम विशिष्ट दुनिया में क्यों है. మీరు మా తండ్రి అయితే
స్వర్గాన్ని రచించేవారు మా తండ్రి అయితే స్వర్గంలో ఉండాలి కదా మేము ఈ వికారీ ప్రపంచంలో ఎందుకు ఉన్నాము అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. इसलिए बुलाते हे गॉड फादर हमको इस दुख की दुनिया से लिबरेट करो. అతని ప్రపంచం వేరుగా ఉంటుంది, అతను స్థాపించే ప్రపంచం అనేది తెలుసు మనుషులకి. అందుకే అంటే అటువంటి అపరోక్షంగా ఆ విషయాలు బుద్ధిలో ఉండి పిలుస్తూ ఉంటారు. ఓ గాడ్ ఫాదర్ ఈ దుఃఖ ప్రపంచం నుండి మాకు ముక్తి కలిగించి తీసుకెళ్ళిపోండి అని పిలుస్తూ ఉంటారు. ये भी ड्रामा में इन्होंने बाप कहते इस ड्रामा को कोई जानते नहीं. ఇదంతా డ్రామాలో ఏమి ఉంది బాబా చెప్తున్నారు, ఈ డ్రామా కోసం ఎవరికి తెలియదు. శాస్త్రం ఈ డ్రామాకి ఆయు లంబి లిఖితి. శాస్త్రాల్లో డ్రామా యొక్క ఆయుష్ చాలా పొడుగ్గా రాసేస్తారు, లక్షల లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు బాబా. नई दुनिया को पुरानी बनना ही है, सत रज तमो में आना ही है, ये है बेहद की बात. కొత్త ప్రపంచం పాతదిగా తయారై తీరాల్సిందే. సతో రజో తమో స్థితిలోకి తయారు కావాల్సిందే. కొత్త ప్రపంచం కొత్తదిగా ఉండి సతో రజో తమ స్థితిలోకి దిగుతూ ఉంటుంది. ప్రతి వస్తువు అంతే. ఇది అనంతమైన ప్రపంచం యొక్క విషయం బాబా చెప్తున్నారు. అభి తుమ్ ఫిర్ సే విశ్వ కే మాలిక్ బన్ రహే హో. భారతవాసి जो नई दुनिया में थे वही 84 जन्मों का पाठ बजाएंगे. ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి మాలికులుగా తయారైపోతున్నారు. భారతవాసులు ఎవరైతే కొత్త ప్రపంచంలో ఉండేవారో వాళ్ళే 84 జన్మల పాత్ర అభినయిస్తారు. अभी तुम पवित्र बनते बाकी सब मनुष्य पति थे तब तो पावन के आगे जाकर नमन करते हैं. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారవుతున్నారు, మిగిలిన మానవులందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పతితులు కాబట్టి పావనమైన దేవతలు ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు మానవులు. పావన్ కో పావన్ నమన్ క్యూ కరే. ఒకవేళ పతితులుగా లేకుండా పావనంగా ఉంటే పావనులు ఎదురుగా వెళ్ళి తల వంచుతారు. ఎలా తల వంచుతారు, ఎందుకు తల వంచుతారు? కాబట్టి మనుషులు పతితులం అనుకుంటున్నారు కాబట్టి పావనలు ఎదురుగా వెళ్ళి తల ఉంచుతారు, నమస్కరిస్తారు. సన్యాసి పావనీయ తప్తో పతిత మనుషు ఉన్కే ఆగే మాతా జుకాతే హై. సన్యాసులు పావనంగా ఉంటారు, అందుకే మనుషులు తమను తమ పతితులు అనుకోవటం వల్ని పావనంగా పవిత్రంగా ఉన్న సన్యాసులు ఎదురుగా కూడా వెళ్ళి తల ఉంచుతారు, పూజలు చేస్తూ ఉంటారు పవిత్రులకు. కన్యా పవిత్ర హే తో సబ్ ఉన్కే ఆగే సిర్ జుకాతే హై. కన్య కూడా చూడండి, కుమారి కన్య కూడాను పవిత్రంగా ఉంటారు కాబట్టి అందరూ ఆమె ఎదురుగా తల ఉంచుతారు. భారతదేశంలో ముఖ్యంగా ఆచారం కన్యలకు కుమారులకు పూజ చేయటం అనేది. అమ్మవారు పండగల్లో దసరా పండగల్లోని కన్యల్ని పిలిచి పూజ చేస్తారు. అమ్మవారి ఆలయాల్లో ఘనంగా పూజలు చేస్తారు కుమారులకు. वही कन्या शादी कर ससुर घर जाएगी तो माथा टेकना पड़ता है. కన్య పవిత్రంగా ఉంటుంది కాబట్టి తల ఉంచుతారు అందరూ. అదే కన్య వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోతే అందరి ఎదురుగా ఆమె తల వంచవలసి వస్తుంది అన్నమాట. చూడండి పవిత్రతకు అపవిత్రతకు ఉన్న తేడా ఎంత ఉంటుందో. అపవిత్రులైపోతే తల వంచవలసి వస్తుంది. अभी बेहद का बाप आए सबको पावन बनाने, वो सभी एक कलयुग में तुम हो अभी संगम पर. ఇప్పుడు అనంతమైన బాబా వచ్చారు అందరినీ పావనంగా తయారు చేయటానికి. మిగిలిన మానవులందరూ కలియుగంలో ఉన్నారు, మీరు ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. अब तुमको पतित दुनिया में नहीं जाना है, ये है ही కళ్యాణకారి యుగం. ఇప్పుడు మీరు పతిత ప్రపంచంలో వెళ్ళకూడదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఉన్నదే కళ్యాణకారి యుగం, సంగమ యుగంలో వచ్చేస్తాం, మళ్ళీ పతిత ప్రపంచం వైపు వెళ్ళకూడదు. पाप आकर सबका कल्याण करते. तुम अभी कृष्ण जयंती मनाएंगे नहीं तो लोग समझेंगे तो नास्तिक है. కళ్యాణకారి యుగంలోనే బాబా వచ్చి అందరి యొక్క కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ, అందుకే ఇది కళ్యాణకారి యుగము. బాబా చెప్తున్నారు కృష్ణ జయంతి జరుపుకుంటున్నారు కానీ కృష్ణ జయంతి జరపలేదు అంటే మనుషులు అంటారు మీరు నాస్తికులా ఏంటి అని అడుగుతారు. అందుకే నాస్తికులు కాదు, ఇది దేవతా ధర్మానికి చెందింది చూపించడానికి మనం కృష్ణ జయంతి అవి కూడా చేస్తూ ఉంటాం కదా. नास्तिक वास्तव में उनको कहा जाता है जो अपने बाप को और रचना के आदि मदन को नहीं जानते.
जाते हैं। నాస్తికులని ఎవరిని అంటారంటే తండ్రి కోసం గాని రచన యొక్క ఆది మధ్య అంత్యం గాని ఎవరికైతే తెలీదో వాళ్ళని నాస్తికులు అంటారు. इस समय सब निधन के आरपन बन पड़े, घर घर में झगड़ा है, एक दो को मारने में देरी नहीं करते, इसलिए इसको नास्तिकों की दुनिया कहा जाता है। बाप को ना जानने वाले ఈ సమయంలో అందరూ అనాథులైపోయారు. ఇంట్లో కూడా గొడవలే ఉన్నాయి. ఇల్లు ఒకరినొకరు కొట్టుకోవటం చంపుకోవడంలో ఏమీ ఆలస్యం చేయట్లేదు. మరి ఏమనాలి? ఇది నాస్తికుల ప్రపంచం, అనాథుల ప్రపంచం అని అనాలి. మరి కోట్లాట్లు జగడాలు. नास्तिक అంటే बाबा కోసం తెలుసుకునేవారు. तुम हो जानने वाले, अभी तुम समझते कि हम पत्थर बुद्धि थे, बाप हमको पारस बुद्धि बना रहे और कोई तकलीफ की बात नहीं। बाप सिर्फ कहते एक घंटा पढ़ो. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు బాబాను తెలుసుకునే వారిగా అయ్యారు, అంటే ఆస్తికులుగా అయ్యారు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ముందు రాతి బుద్ధిగా ఉండేవాళ్ళ మనమే బాబా వచ్చి పారసబుద్ధిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇంకో కష్టం ఇవ్వలేదు బాబా. మన బుద్ధి పారసబుద్ధి కావాలన్నా కూడా, బాబా చెప్పినట్లు మనం తయారవ్వాలన్నా కూడా కష్టం ఏమైనా ఇచ్చారు బాబా? కేవలం 1 గంట సేపు రోజు చదువుకోండి, చదువు అన్నారు బాబా. రోజు మురళి వినండి, చదువుకోండి. अपने को आत्मा समझ, मुझ बाप को याद करो. शरीर को याद करेंगे तो लौकिक संबंधों की याद आएगी. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలా కాకుండా మిమ్మల్ని మీరు శరీరము అనుకున్నట్లయితే లౌకిక సంబంధికులు గుర్తొస్తారు అని చెప్తున్నారు బాబా. దేహి అభిమాని रहेंगे तो मुझ बाप की याद रहेगी. అదే మీరు ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే తండ్రి నా యొక్క స్మృతి మీకు ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये तो है ही विशेष दुनिया, विशेष सागर में घोते खाते रहते, విష్ణు को క్షీర సాగర్ में दिखाते. ఇక్కడ ఉన్నదే వికారి ప్రపంచము అని చెప్తున్నారు బాబా. విశేష సాగరంలో దెబ్బలు తింటూ ఉంటారు అందరూ. విష్ణుని క్షీర సాగరంలో చూపిస్తారు. कहते वहां घी की नदियां बहती, यहाँ तो घास रेट भी नहीं मिलता, फर्क है ना. బాబా చెప్తున్నారు క్షీర సాగరంలో పవలిస్తూ చూపిస్తారు విష్ణుని. అంటే అక్కడ పాలు నేతి నదులు ప్రవహించేవి అని చూపిస్తారు. ఇక్కడైతే అక్కడ పాలు నెయ్యి నదులే, అంటే నది సముద్రంలో పాలు నెయ్యి ఉండవు, కానీ అంత సమృద్ధిగా పాలు నెయ్యి ఉంటాయని నదితో సముద్రంతో పోలుస్తారు. పాల సముద్రము, పాలు నేతి నదులు ప్రవహిస్తాయని వర్ణిస్తారు స్వర్గం కోసం. ఇక్కడ ఎలా ఉందంటే కిరోసిన్ కూడా దొరకదు ఉన్నారు బాబా. డబ్బులు ఇస్తామన్నా కిరోసిన్ కూడా దొరకదు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా పాలు నెయ్యి విరివిగా ఉంటాయి అన్నమాట. ఎంత తేడా ఉంది కదా అక్కడికి ఇక్కడికి అన్నారు బాబా. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए, బాపీ కి భయ్యా అయినా మీకు ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఎంత ఖుషి ఉండాలి. అలాంటి స్వర్గంలో వెళ్ళిపోతున్నాం అంటే ఎంత ఖుషి వచ్చేస్తుంది కదా. బాబా ఈ నావికుడు కదా, గాతే బి హే నయ్యా మేరీ పార్ లగావో, నా నావను తీరానికి చేర్చు ప్రభు అని కూడా పాటలు పాడి పిలుస్తారు. ఏ సబ్ నయ్యే హే కివయ్య ఏక్ బాపీ హే. మనందరం కూడా నావల్ అన్నమాట. మన జీవితం అంతా అందరిది. నావికుడు అందరి జీవితాలని కూడా తీరానికి చేర్చేవాడు ఒక బాబాయే నావికుడు. ये शरीर यहीं ही छोड़ देंगे, बाकी आत्माओं को पार ले जाएंगे शांति धाम. ఈ శరీరాలు ఇక్కడే వదిలేస్తాము, ఆత్మల్ని బాబా ఆ తీరానికి తీసుకెళ్ళిపోతున్నారు. నావికుడు బాబా ఎక్కడికి? శాంతి ధామం అనే తీరానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వహా సే ఫిర్ భేజ్ దేంగే సుఖధామ్, అక్కడ నుండి మళ్ళీ సుఖధామానికి పంపించేస్తారు బాబా. परम पिता परमात्मा को ही किवैया कहा जाता है, बाप की ही महिमा गाते हैं अनेक प्रकार से. परम पिता పరమాత్మనే నావికుడు అనడం జరుగుతుంది. బాబాకి అనేక రకాలుగా మహిమ పాడారు. నావికుడని, తోట యజమానని ఎన్నో రకాల మహిమ చేశారు. अभी तुम पवित्र बन, पवित्र दुनिया के मालिक बनते हो. శ్రీ శ్రీ శివ బాబా ఆये ही శ్రేష్ఠ बनाने. ఇప్పుడు మీరు పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవుతున్నారు. శ్రీ శ్రీ శివ బాబా వచ్చారు శ్రేష్టంగా తయారు చేయడానికి. खुद भगवान कहते हैं ये भ्रष्टाचारी दुनिया है, अभी तुम परम पिता परमात्मा के श्रीमत पर चल శ్రేష్టాచారి बनते हो. స్వయంగా భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటిది భ్రష్టాచారి ప్రపంచం అయిపోయింది,
ఇప్పుడు మీరు పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతం పైన నడుస్తూ శ్రేష్టాచారిగా తయారవుతున్నారు అని చెప్తున్నారు భగవంతుడు. कितनी ये गुप्त रमणीक बातें हैं, जो तुम बच्चों को ही समझ में आती है, औरों को समझ में आएंगे ही नहीं. ఎంత గుప్తమైన రమణీకమైన విషయాలు ఇవి, పిల్లలైన మీకే అర్థమయ్యే విషయాలు ఇంకెవరికి అర్థం కావేమి అని చెప్తున్నారు బాబా. तुम जानते हो कि अभी देवी देवता धर्म का कलम लग रहा है, जो भी देवी देवता धर्म वाले और धर्मों में चले गए वही आकर फिर ब्राह्मण बनेंगे. మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టడం జరుగుతుంది. ఎవరైతే దేవీ దేవతా ధర్మంలో ఉండేవారో అందులో చాలా మంది ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళే వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులు అవుతారు అని చెప్తున్నారు బాబా. ब्रह्मा कुमार कुमारी बनने बिगर बाप से स्वर्ग का वर्षा ले नहीं सकते. अभी तुम ब्रह्मा कुमार कुमारियां स्वर्ग का वर्षा ले रहे हो. బ్రహ్మ కుమార్ కుమారిగా తయారు కందే బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకోలేరు. ఇప్పుడు మీరు బ్రహ్మ కుమార్ కుమారిలుగా అయ్యారు కాబట్టి స్వర్గ వారసత్వం తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. जितना पुरुषार्थ करेंगे कराएंगे उतना ऊंच पद पाएंगे. सब तो इतना नहीं कर सकते. అయితే స్వర్గంలోకి అయితే వెళ్ళిపోతారు, కానీ తర్వాత విషయం ఏంటి, ఎంత పురుషార్థం చేస్తారు. బ్రహ్మకుమారి అవ్వడం ఒక ఎత్తు, స్వర్గంలో వెళ్ళే అర్హత వచ్చేస్తుంది. కానీ ఎంత పురుషార్థం చేస్తారో, ఇతరుల చేత కూడా చేయిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు స్వర్గంలోని అని చెప్తున్నారు బాబా. అందరూ అంత పురుషార్థం చేయలేకపోతున్నారు కదా. पुरानी ही पढ़ेंगे तो उसका नतीजा क्या होगा. अगर शरीर छूट जाए तो स्वर्ग में आ जाएंगे, परंतु प्रजा में बिल्कुल ही సాధారణ. పుట్టిగా ఈ చదువు చదవకపోతే దాని ఫలితం ఏమవుతుంది అంటున్నారు బాబా. ఒకవేళ శరీరం వదిలేస్తే స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. పూర్తి చదవలేదు కానీ శరీరం వదిలేస్తారు, స్వర్గంలో అయితే వెళ్ళిపోతారు. పరంతు ప్రజామి బిల్కుల్ ही సాధారణ. కానీ ప్రజల్లో కూడా పూర్తి సాధారణ పదవి పొందుతారు, ఎందుకంటే చదవలేదు కదా పూర్తిగా. अगर बाप का बनकर अच्छी रीति पढ़े तो राजाई पद पा सकते, नहीं पढ़ते तो समझेंगे उनकी तकदीर में नहीं है. पवित्र रहेंगे पढ़ेंगे तो ऊंच पद पाएंगे. ఒకవేళ బాబా పిల్లలు అయ్యే కూడా చక్కని రీతిలో ఈ చదువు చదవకపోతే రాజ్య పదవి పొందలేరు. బాగా చదువుకుంటేనే, బాగా చదువుకున్నారనుకోండి శ్రద్ధగా, రాజ్య పదవే పొందగలరు. చదవకపోతే వాళ్ళ అదృష్టంలో లేదని అనుకోవడం జరుగుతుంది. బాబా ఇంతలాగా తెరిచి మన ఎదురుగా ప్రాప్తులు పెట్టినా చదవట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టి పురుషార్థం చేయట్లేదంటే ప్రాప్తి పొందడం అదృష్టంలో లేదని అర్థం అవుతుంది. पवित्र रहेंगे पढ़ेंगे तो ऊंच पद पाएंगे, अपवित्र होने से बाप को याद नहीं कर सकेंगे. పవిత్రంగా ఉన్నారు, బాగా చదువుకున్నారంటే ఉన్నత పదవి పొందగలరు. అపవిత్రంగా అవడం వల్ల బాబాను జ్ఞాపకం చేయలేరు, వాళ్ళ బుద్ధి బాబా మీద నిలబడదు. ऐसे भी बहुत है कर्म बंधन का हिसाब जब छूटे. ఇలా కూడా చాలా మంది ఉన్నారు, కర్మబంధం లేక లెక్కాచారం తెగాలి, అంతవరకు యోగం కుదరదు, పూర్తి పవిత్రంగా కాలేరు. చదువు కూడా చదువుకోలేదు, దీనికి కూడా కర్మబంధనలు అడ్డొస్తాయి, పాత జన్మల వికర్మలు. गाड़ी के दोनों पहिया पवित्र होंगे तो ठीक चलेंगे, दोनों पवित्र रहेंगे तो ज्ञान चित्त पर बैठ जाएंगे, नहीं तो किट होती है. గృహస్థంలో ఉండే పతి పత్ని ఇద్దరు రెండు చక్రాలు గృహస్థానికి. ఒకవేళ బండి యొక్క రెండు చక్రాలు పవిత్రంగా తయారైతే ఆ బండి సరిగా నడుస్తుంది. ఇద్దరు పవిత్రంగా ఉంటే జ్ఞానచిత్తి మీద కూర్చుంటారు ఇద్దరు. లేకపోతే ఏమవుతుంది, ఒకరు ఇటు లాగితే ఒకరు అటు లాగితే గొడవలు అయిపోతూ ఉంటాయి, కిట్ జరుగుతూ ఉంటాయి, ఘర్షణ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कई बच्चे कहते हैं कि बाबा हम तो जानते श्री कृष्ण सत्य का पहला प्रिंस है, तो क्यों नहीं कुछ मनाए. కొంతమంది పిల్లలు అంటున్నారు, బాబా మాకు తెలుసు కృష్ణుడు సత్యగా మొదటి రాకుమారుడని, అటువంటప్పుడు అతని యొక్క పండగ ఈ కృష్ణ జయంతి ఎందుకు చేయకూడదు మనము అంటారు పిల్లలు. అచ్చా హం కృష్ణకి ఆత్మకు బులా సక్తే, మంచిదే చేసుకోవచ్చు, కృష్ణుని ఆత్మని పిలవచ్చు కూడా మనం. आकर खेल पाल करेगी, रास करेगी और क्या करेगी. गोपियां तो यहाँ ही होते हैं, वहां तो प्रिंस प्रिंसेस आपस में मिलते हैं तो रास करते हैं. కృష్ణుని ఆత్మ వచ్చి సందేశీలలోని ఆటపాటలాడుతుంది, రాస్ చేస్తుంది, ఏమేమి చేస్తుంది.
గొప్ప గొప్పికలు అంటే సంగమీగలని ఉంటారు కదా, సతీగలు వెళ్ళిపోయాక రాకుమారులు పరస్పరం రాసేస్తారు. గొప్ప గొప్పికలు అనరు అక్కడ. గొప్ప గొప్పికలు అనే సంబంధం సంగమీగలో శివబాబాతో ఉండే సంబంధం అని. ఈ కృష్ణుడు, భగవాన్ కృష్ణుడు. రాకుమారులతో రాసలీలది సతీకి దేవత కృష్ణుడి యొక్క రాసలీల. శివబాబా చేసే రాసలీల బయటకు కనిపించేది కాదు. బాబాతో గొప్ప గొప్పికలే రాసిన ఆనందాన్ని అనుభవిస్తాం. మనసు రూపంలో, మానసిక రూపంలో డాన్స్ చేస్తాము, రాస్ చేస్తాము, మురళి వింటూ ఊగిపోతూ ఉంటాము. ఆ మనసులో అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి గొప్ప గోపికలు శ్రీకృష్ణుడు అనేది శివబాబా మరియు మనం సంగమీగలు. సత్యయుగంలో గొప్ప గోపికలు అనేవారు ఉన్నారు, ప్రిన్సెస్ ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఈ రోజు మధుబన్ లో కూడా సందేశ్ యజ్ఞలో కృష్ణుని యొక్క ఆత్మ వస్తుంది. బాబా హిమత్ చేస్తారు అలా. ఎలాగైతే బాబా ఆ బ్రహ్మ బాబా ఇక్కడ ఉన్నప్పటికీ సూక్ష్మలోకంలో బ్రహ్మని ఇమర్జ్ చేస్తారు కదా, అలాగే ఏంటంటే కృష్ణుణ్ణి కూడా ఇమర్జ్ చేసేవారు అప్పుడు బాబా ఉన్నప్పుడు కూడా. బ్రహ్మ బాబాలో కృష్ణుని ఆత్మ ఇమర్జ్ అవడం, నేను చిన్ని కృష్ణుడు అవుతాను నష్టాలు వచ్చి గాని బాబా అలాంటి ఆటపాటలు చూపించేవారు. సందేశ్ శక్తులు ముఖ్యంగా వాళ్ళలో కృష్ణుని యొక్క ఆత్మ. ఈరోజు మధుబన్లో కూడా రుక్మిణి బేన్ సందేశం తీసుకొస్తారు కదా, రుక్మిణి బేన్ లో ఆ కృష్ణుని యొక్క ఆత్మ రావడం అది జరుగుతుంది. ఆ ఆటలు పాటలు పళ్ళు విసరడం, అలా అందరితో ఆడడం అలా జరుగుతుంది అన్నమాట. ఆ ట్రాన్స్ నుండి బయటకు వచ్చే వరకు ఆ ఆట అలా నడుస్తుంది అన్నమాట. చేసుకోవచ్చు మనం కూడా ఇలాగా అని చెప్తున్నాను బాబా. జరుగుతూ ఉంటుంది కదా మధుబన్లో. सोने की मुरली बजाते हैं, ये सब खेल पाल तुम पिछाड़ी में देखेंगे. బంగారు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తాడు కదా శ్రీకృష్ణుడు. ఇవన్నీ ఆటపాటలన్నీ లాస్ట్ లో మీరు చూస్తారు అన్నారు బాబా. ये सब पाठ चलेंगे, शुरू में दिखाया गया कि तुम पुरुषार्थ में लग गए हो, अब फिर पिछाड़ी में साक्षात्कार होना शुरू होगा. ప్రారంభంలో చూపించారు బాబా ఇవన్నీ సాక్షాత్కారాలు, మధ్యలో మళ్ళీ పురుషార్థంలో పెట్టారు బాబా. సాక్షాత్కారాలు ఆపేసి పురుషార్థంలో ఇమిడిపోయారు అందరూ. ఇప్పుడు మళ్ళీ ఆఖరులో సాక్షాత్కారాలు అవడం మొదలవుతుంది. కృష్ణుడు ఎలా బంగారు ప్లేట్ పట్టుకొని వాయిస్తున్నాడు, స్వర్గం ఎలా ఉంటుంది, ఆటపాటలు అన్ని చూస్తారు మీరు అంటున్నాను. कौन कौन किस पद को पाएंगे ये तुम जानते हो, बाप बैठ ये सब राज समझाते. ఎవరెవరు ఏ పదవి పొందుతారు అది కూడా సాక్షాత్కారం చూపిస్తారు బాబా. బాబా కూర్చొని రహస్యాలన్నీ మనకు అర్థం చేస్తున్నారు. तुमसे पूछते वेदों शास्त्रों को मानते हो, बोलो हाँ हम क्यों नहीं मानते, ये सब भक्ति मार्ग की सामग्री, इनमें कोई ज्ञान नहीं है. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు వేద శాస్త్రాలు మీరు నమ్ముతారా అని. చెప్పండి మేము ఎందుకు నమ్మము, ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. భక్తిలో ఉన్నప్పుడు మేము అన్ని చదివేము, వాటిలో ఏమీ జ్ఞానం లేదు. జ్ఞానం దేనే వాళ్ళ తో ఏకే, జ్ఞానం ఇచ్చేవారైతే ఒక శివ బాబాయే. ज्ञान मिलता है तो భక్తి ఆపే హి छूट जाती. జ్ఞానం లభించినప్పుడు భక్తి దానికదే వదిలేయడం జరుగుతుంది. మనము జ్ఞానం అర్థమయ్యేక తుమ్ మందిర్ మే బి జాయింగే అంటే ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి. జ్ఞానం లభించాక జ్ఞానం అర్థమవుతూ ఉంటే వేద శాస్త్రాల కన్నా మించినటువంటిది కాబట్టి దానికదే భక్తి వదిలేస్తాం, కానీ మేము నమ్మము వేద శాస్త్రాలనేమి లేదు అని చెప్పండి. तुम मंदिर में भी जाएंगे तो बुद्धि में रहेगा कि ये लक्ष्मी नारायण फिर अब नई दुनिया में राज्य करेंगे. ఇప్పుడు మనం వేదాలు శాస్త్రాలు కాదు అవి కూడదు అని అనము, నమ్మము అని, కానీ వాటి రహస్యం అర్థం చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మందిరాలకి వెళ్ళము అని ఉండదు. మందిరాలకి వెళ్ళినా కూడా బుద్ధుల్లో మనకి ఈ విషయాలన్నీ తిరిగేస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళాం అనుకోండి, ఈ లక్ష్మీనారాయణే కదా కొత్త ప్రపంచంలో వెళ్ళి రాజ్యం చేస్తారు, ఒకప్పుడు వీళ్ళ రాజ్యం ఉండేది కదా, మనమే ఇప్పుడు మళ్ళీ అలాంటి రాజ్యంలో వెళ్తున్నాము, ఈ లక్ష్మీనారాయణ గారు తయారవుతుంది, ఈ విషయాలన్నీ బుద్ధిలో వచ్చేస్తాయి మందిరంలో వెళ్ళి చూడగానే. बाप बच्चों को समझाते दोनों तरफ तोड़ निभाना है, गृहस्थ व्यवहार में रहते पवित्र बनना है. బాబా పిల్లలకు నచ్చ చెప్తూ ఉన్నారు, రెండు వైపుల సంబంధాన్ని నిభాయించాలి మీరు, లౌకికము మరి అలౌకికము. గృహస్థ వ్యవహారాలు ఉంటూ పవిత్రంగా తయారవ్వాలి. శ్రీమత్ కేతి పూరే పవిత్ర బను, పూరా వైష్ణవ బను, విష్ణుపురి కరాజ్యులు. శ్రీమతం మనకు నేర్పిస్తున్నది ఏంటి, పూర్తి పవిత్రంగా తయారవ్వండి.
పూర్తి వైష్ణవులుగా తయారమండి మరియు విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకుంది. అంటే నియమము మర్యాదలు ఖచ్చితంగా పెట్టుకోండి. పూర్తి పవిత్రంగా తయారమండి అనేది శ్రీమతం మనకు నేర్పిస్తుంది. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, योग द्वारा कर्म बंधन का हिसाब किताब चुककर कर पावन बनना है। యోగం ద్వారా కర్మ బంధనల యొక్క లెక్కాచారం సమాప్తి చేసుకుని పావనముగా తారవ్వాలి। ज्ञान चिता पर बैठना है, पूरा पूरा वैष्णव अर्थात पवित्र बनना है। జ్ఞాన చిత్త పైన కూర్చోవాలి, పూర్తి పూర్తి వైష్ణవులుగా అంటే పవిత్రంగా తయారవ్వాలి। सेकंड पॉइंट, अपने शांति स्वधर्म में स्थित रहना है, सबको शांति धाम की याद दिलानी है, कभी भी अशांत नहीं होना है। తమ శాంతి స్వధర్మంలో స్థితులై ఉండాలి, అందరికీ శాంతి ధామం యొక్క జ్ఞాపకం కలిగించాలి, ఎప్పుడు కూడా అశాంతి చెందకూడదు। మనము శాంతి స్వధర్మం శాంతి ధామం ఇల్లు గుర్తుంచుకుంటే అశాంతిలోకి రాము మనము। वरदान, नॉलेज द्वारा रावण के बहुरूपों को जानकर उसकी अट्रैक्शन से मुक्त रहने वाले हिम्मतवान भव। జ్ఞానము ద్వారా రావణ్ యొక్క బహురూపాలను తెలుసుకుని ఆ ఆకర్షణ నుండి ముక్తులై ఉండేటటువంటి సాహసవంతులుగా కండి। జ్ఞానము ద్వారా రావణ్ యొక్క బహురూపాలను తెలుసుకుని దాని ఆకర్షణ నుండి ముక్తులై ఉండేటటువంటి సాహసవంతులుగా కండి। जो बच्चे नॉलेज द्वारा रावण के बहुरूपों को अच्छी तरह से जान गए हैं, उनके आगे वो नजदीक भी नहीं आ सकता। ఏ పిల్లలైతే జ్ఞానము ద్వారా రావణ్ యొక్క బహురూపాలని చక్కగా తెలుసుకున్నారో వారి ఎదురుగా రావణుడు దగ్గరికి కూడా రాలేడు। चाहे सोने का चाहे हीरे का रूप धारण करे, लेकिन उसके अट्रैक्शन में नहीं आएंगे। రావణుడు బలే బంగారు రూపమే ధరించిన వజ్రాల రూపమే ధరించినా కానీ దాని ఆకర్షణలోకి రారు, నాలెడ్జ్ కరెక్ట్ గా అర్థమయ్యే వాళ్ళు। ऐसी सच्ची सीताएं बन, लकीर के अंदर रहने का लक्ष्य रख, हिम्मतवान बनो। ఇలాంటి సత్యమైన సీతలుగా తారే మర్యాదలనే గీత లోపలి ఉండే లక్ష్యం ఉంచుకొని సాహసవంతులుగా తారవ్వండి। फिर ये रावण की बहु सेना वार करने के बजाय आपकी सहयोगी बन जाएगी। మీరు ఎప్పుడైతే ఇంత సాహసవంతులు అవుతారో, ఇంత నాలెడ్జ్ అనేది గుర్తులో పెట్టుకొని రావణ బహురూపాల్ని పరిశీలించేసి వాటి ఆకర్షణలో పడకుండా ఉంటారు, రావణ రూపాల యొక్క ఆకర్షణలోని అలాంటి సత్యమైన సీతలైపోతారో అప్పుడు రావణ్ యొక్క బహు సైన్యము మీ మీద వార్ చేయడానికి బదులు మీకు సహయోగిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా। प्रकृति के 5 तत्व और 5 विकार ट्रांसफर होकर आपकी सेवा के लिए आएंगे। ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు పంచ వికారాలు ట్రాన్స్ఫర్ అయి మీ సేవ కోసం ముందుకు వస్తాయి। ఎప్పుడైతే మీరు అలాంటి సాహసవంతులుగా తయారవుతారు ఆకర్షణ పడకుండా, అప్పుడు ఏమవుతుంది, ప్రకృతి యొక్క పంచతత్వాలు పంచ వికారాలు కూడా పరివర్తనై మీ సేవలో హాజరవుతాయి। स्लोगन, सेवाओं में सफलता प्राप्त करना है तो निर्माण चित्त की विशेषता को धारण करें। సేవలో సఫలత పొందాలి అంటే నిర్మాణ చిత్తం యొక్క విశేషత ధారణ చేయండి। సేవలో సఫలత పొందాలి అంటే నిర్మాణ చిత్తము అనే విశేషత ధారణ చేయండి। నిర్మాణ చిత్తం అంటే మాన్యత ఆశించినటువంటి మనస్సు। మనం చేయవలసింది చేసేయడమే, దానికి గౌరవం దొరికిందా ప్రశంస దొరికిందా లేదా ఇది మనకు అనవసరం అన్నమాట, అది నిర్మాణ। ఎవరైనా మనల్ని గౌరవించారా లేదా, పొగిడారా లేదా, మనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా లేదా, మనకి ఏమైనా
ముందు పెట్టారా లేదా, ఇవన్నీ మనకు అవసరం లేదు. నేను ఏం చెయ్యాలి, కరెక్ట్ గా చేసుకుని వెళ్ళిపోవాలి నేను చేయవలసిన కర్తవ్యాలు. అలా ఉండడాన్ని ఏమంటారు, నిర్మాణ చిత్తము అంటారు. కాబట్టి నిర్మాణ చిత్తులయ్యే విశేషత ధారణ చేయడం వల్ల ఏమవుతుంది, సేవలో సఫలత అనేది దానికదే వస్తుంది. మనం అడగం కదా, దానికది మనం వెనక వస్తుంది అన్నమాట సఫలత అనేది. అచ్చా, బాబా ఈరోజు ఆత్మ అనుకుంటూ ప్రతి కర్మ చేయడం వలన మీ ఆత్మ నిర్వీకారిగా తయారైపోతుంది అని చెప్తున్నాను బాబా. దీన్ని ఆత్మిక కార్యవ్యవహారము అంటారు. శరీరం అనుకొని కర్మలు చేస్తే అది శారీరక కార్యవ్యవహారం అంటారు. బయట మనుషులంతా అదే దేహాభిమాని ప్రపంచం ఇది అన్నారు బాబా. స్వర్గ వారసత్వం పొందడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పీకే అవ్వడం, బ్రహ్మకుమారి అవ్వడం. స్వర్గంలో ఉన్నత పదవి పొందాలంటే చదువు బాగా చదువుకోవాలి, జ్ఞానం బాగా అర్థం చేసుకోవాలి, చదువు చక్కగా చదువుకోవాలి, పూర్తి పవిత్రంగా కూడా తయారవ్వాలి. ఎవరైతే ఈ రెండు చెయ్యరో కర్మబంధంలో అడ్డుకున్నాయని లెక్క వాళ్ళు. ఆ కర్మబంధంలోనే పడి ఉంటున్నారో, అలా శరీరం వదిలేస్తారంటే వారి ప్రజల్లో కూడా సాధారణ పదవికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు యోగం ద్వారా కర్మబంధన లెక్కాచార సమాప్తి చేసుకోండి, పావనంగా తయారవ్వండి, అప్పుడు పదవి పొందగలరు. జ్ఞానచిత్ మీద కూర్చోవాలి, పూర్తి వైష్ణవులుగా పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. 2 చక్రాలు జ్ఞానచిత్ మీద కూర్చుంటే ఇద్దరును గృహస్థంలో ఉండే పతి పత్ని, అప్పుడు ఈజీ అయిపోతుంది జ్ఞానంలో నడవడం అంటారు బాబా. శాంతి స్వధర్మంలో మనం ఉంటే శాంతి అనేది ఆటోమేటిక్ గా అనుభవం అవుతుంది మనకి. అందరికీ శాంతి ధామ యొక్క జ్ఞాపకం కలిగించాలి, మనము శాంతి స్వధర్మంలో ఉండాలి. అప్పుడే ఎప్పుడు అశాంతి అనేది కలగదు మన మనసు. కర్మలు అయితే వదిలేసి శాంతి కూర్చుండిపోతా ఉంటే అవ్వదు కదా, కర్మలు చేయాలి, చేస్తూ కూడా నేను ఆత్మను అనే స్థితిలో ఉంటూ స్వధర్మ యొక్క స్థితిలో ఉంటూ కర్మ చేస్తే శాంతి అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. జ్ఞానము ఎంత ఇచ్చారంటే బాబా, కరెక్ట్ గా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే రావణుని యొక్క బహురూపాల్ని కూడా గుర్తుపట్టగలం, దాని ఆకర్షణలో రాకుండే అలాంటి సాహసవంతులు కాగలం అన్నమాట. అలాంటి సాహసవంతులు కండి అని వరదానం ఇస్తున్నారు బాబా ఈ రోజు మనకు. అది బంగారు రూపంలో రాని రావణుని యొక్క రూపం, వజ్రాల రూపంలో రాని గుర్తుపట్టేయాలి ఇది రావణుని యొక్క రూపం. అలాంటి నాలెడ్జ్ మన బుద్ధిలో ఉండాలి, ఆకర్షణలో పడకూడదు. అలాంటి సత్యమైన సీతలుగా అవ్వాలి. అప్పుడు రావణుని యొక్క బహు సైన్యం మన మీద వార్ చేయడానికి బదులు మనకు సహయోగి అయిపోతాయి. అంటే పంచతత్వాలు పంచవికారాలు మనకు దాస్తి అయిపోతాయి అన్నమాట, పరివర్తన అయిపోయి. సేవల సఫలత పొందాలంటే నిర్మాణ చిత్తత యొక్క విశేషత కావాలి అని చెప్తున్నారు బాబా. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, ఒరిజినల్ గా బాబా కూడా కృష్ణుడు, బాబాయే అసలైన కృష్ణుడు, కానీ బాబాది దేవత కృష్ణుడిది కలిపేసి కథలు రాసేస్తారు. బాబా ఈ రోజు మురళిలో కూడా చెప్పారు, గొప్ప గోపికలు అంటే బాబాతో జరుగుతున్న లీలలు ఇది. సంగమయుగంలో మనం గొప్ప గోపికలే బాబాతో అనుభవం చేస్తుంది. సత్యయుగంలో శ్రీకృష్ణుడు రాకుమారితో ఆడుకుంటాడు, గొప్ప గోపికలు అనేవాళ్ళు అక్కడ ఉండరు అని చెప్తున్నారు బాబా. కంసుని రాజ్యంలో జన్మించడం అంటే శివ బాబా వికారి రాజ్యం, అసుర రాజ్యం, ఇప్పుడు అసుర ప్రపంచం, ఇక్కడ జన్మ తీసుకుని వచ్చారు మనందరినీ ఈ అసుర రాజ్యం యొక్క బంధం నుండి విడిపించడానికి. జన్మ తీసుకుని అంటే అవతరించి వచ్చారు శివబాబా పరకాయ ప్రవేశం చేసి. బాబా వచ్చినప్పుడు ఇది కంసుని రాజ్యమే, దీనిని కృష్ణుని రాజ్యంగా తయారు చేస్తున్నారు బాబా. ఇది కంసుని రాజ్యంలో పుట్టిన కృష్ణుడు అంటే శివ బాబా అన్నమాట. అలాగే కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించారు అన్నారు. జైల్లో పుట్టినటువంటి వారు శివ బాబా కృష్ణుడు. ఆ కృష్ణుడు కాదు, ఆ కృష్ణుడు జైల్లో పుట్టాడు. కాకపోతే బాబా చెప్పారు కదా, పతితులు కొంతమంది ఉండగా, పతిత ప్రపంచం ఉండగా పుడతాడు కృష్ణుడు అని. నారాయణుడు అయ్యే టైం కల్లా పతితులు అనేవారు ఒక్కరు కూడా ఉండరు అన్నారు. కానీ కృష్ణుడిగా పుట్టేటప్పటికి మాత్రం పతిత రాజ్యం ఉంటుంది, పతితులు ఉంటారు అని చెప్తున్నారు బాబా. అందుకనే పతిత రాజ్యం ఉండగా వినాశన పరిస్థితుల్లో పుడతాడు కదా కృష్ణుడు. అందుకని ఆ అలజడి వాతావరణంలో జైల్లో పుట్టినట్టు చూపించారు అన్నమాట. గొప్ప గోపికల వస్త్రాలు అపహరించడము అంటే ఆ కృష్ణుడు కాదు, శివ బాబా. దేహము అనే వస్త్రాన్ని వదిలి
మీరు ఆత్మ ఒంటరిగా నా దగ్గర పరంధామంలో రండి, అనుభవం చేయండి అని బాబా చెప్తున్నారు. దానికే అక్కడ ఏం చేస్తారు, ఆ వస్త్రాలని వదిలి రమ్మని కృష్ణుడు ఆ వస్త్రాలను అపహరించాడు. గోపికలు వస్త్రాలను అడిగితే ఇవ్వలేదు. అలా వస్త్రాలు లేకుండానే కలవడానికి రమ్మని ఆ విధంగా రాశారు. అది ఎంతో అసభ్యంగా అయిపోయింది సత్యుగ కృష్ణుడి కోసం ఆ కథ మనం అలాగా నిజంగా జరిగింది అంటే. కానీ శివబాబాతో పెట్టుకున్నట్లయితే అది మనం చేసే యోగంలో చేసే అనుభూతి గోపిక వస్త్రాలు లేకుండా బాబాతో కలవడం. బిందు దగ్గర మనం వెళ్తాం కదా, బాబా మనకి ఇది నేర్పిస్తున్నారు. మీ వస్త్రాలు, దేహం అనే వస్త్రాలు వదిలి నా దగ్గర చేరుకోండి అని. కాబట్టి ఈ విధంగా కృష్ణాష్టమి అంటే, కృష్ణ లీలలు అంటే శివబాబా యొక్క లీలలు ఏంటని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు త్వరలోనే కృష్ణుడు పుడుతున్నాడు, కృష్ణపురి వచ్చేస్తుంది. కాబట్టి ఆ కృషి మనందరికీ ఉండాలి. కృష్ణుడు అసలైన గీతా భగవంతుడు, అసలైన కృష్ణుడు ఎవరు, ఈ రహస్యాలు మనం అందరికీ తెలియచేయడమే ఈ రోజు కృష్ణాష్టమి జరుపుకోవటంలో ఉన్న పరమార్థం ఉన్నది. బాబా ఈ రోజు స్వర్గాన్ని కూడా బాగానే గుర్తు చేస్తున్నారు. పాల నీటి నదులు ప్రవహించే లోకము అది. ఇక్కడైతే కిరోసిన్ కూడా దొరకడం కష్టం అయిపోతుంది మనకి. అక్కడ నెయ్యి నదుల్లాగా ప్రవహిస్తుంది అని చెప్తున్నారు బాబా, సముద్రం లాగా ప్రవహిస్తుంది అని. స్వర్గాన్ని కూడా గుర్తు చేస్తున్నారు, కృష్ణుడు ఉండే రాజ్యాన్ని. కాబట్టి ఆ స్వర్గాన్ని తలుచుకుంటూ రాధాకృష్ణుని యొక్క నిర్వీకారి తత్వాన్ని, నిర్వీకారి ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఈ రోజు ఆ ఖుషి అనుభవం చేయాలి. రోజంతా ఆ స్మరణలో ఉంటూ స్వర్గము, స్వర్గ దృశ్యాలు, కృష్ణుని, రాధాకృష్ణుని యొక్క పవిత్ర దివ్య స్వరూపము మనం కూడా వాళ్ళతో రాసి చేస్తున్నట్టు ఇది అనుభవం చేయాలి. ఓం. ఓం శాంతి. స్టీల్ ప్లాంట్ లోని అప్పారావు అన్నయ్య ఉన్నారు. అంటే ఆది నుండి అక్కడ జ్ఞానంలో ఉన్న ఆత్మ. అన్నయ్య వాళ్ళ ద్వారానే కుర్మన్పాల్లోని స్టీల్ ప్లాంట్ లోని సెంటర్ ఓపెన్ అయింది. వాళ్ళ ప్రేరణతోనే అన్ని స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తూ రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ వైఫ్ మణి అక్కయ్య, నాగమణి అక్కయ్య పేరు, మణి అక్కయ్య అంటాము. అక్కయ్యకు ఫిబ్రవరి నెల నుండి కూడా బాగాలేదన్నమాట. ఫిబ్రవరి నెలలో మేము మధుబన్ వెళ్ళాము. అప్పుడు అక్కయ్య ఆన్లైన్ లో మురళి వింటూ కూడా నాకు దృష్టి ఇచ్చి వెళ్ళండి అక్కయ్య అన్నారు. నేను మధుబన్ వెళ్ళే ముందు ఆన్లైన్ లో నుండి దృష్టి తీసుకున్నారు. అయితే అక్కయ్యకు మేము మధుబన్ వెళ్ళిపోయాక ఇక్కడ ఆపరేషన్ జరిగింది అనమాట. ఒక ఆపరేషన్ జరిగింది, అంటే గర్భసంచి తీసేసే ఆపరేషన్ అయింది. ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత నుండి అక్కకు వామిట్ అవ్వడము ఇలా స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ చాలా ఉంది అని, తర్వాత టెస్ట్ చేస్తే ఇంకా చాలా సివియర్ కేసెస్ అన్ని బయటపడ్డాయి. అంటే అందుకని ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. ఈ మధ్య బాగానే అయిపోయారు, తన పని తను చేస్తున్నారు. మళ్ళీ ట్రీట్మెంట్ ఏదో ఇవ్వాలని డాక్టర్స్ అంటే టెస్ట్ అవి చేసి ట్రీట్మెంట్ అవి ఇవ్వడం జరిగింది ఇక్కడ వైజాగ్ లోని హాస్పిటల్లోని. అయితే ఈ రోజు అంటే నాకు రాఖీ రోజు తర్వాత మొన్న గురువారానికి తెలిసిన సమాచారం ఏంటంటే కొంచెం క్రిటికలే, కానీ సక్సెస్ అయితే మాత్రం బాగుంటుంది తర్వాత, లేకపోతే క్రిటికలే అని అనంత లక్ష్మకి మన్ని అక్కి వాళ్ళ అక్క నాకు తెలియచేయటం జరిగింది మన గురువారం. అయితే ఈ రోజు సమాచారం ఏంటంటే అక్కిని వెంటిలేటర్ లో పెట్టారు, మన్ని అక్కిని. అందుకని అందరూ కొంచెం యోగం చేయండి అక్కి కోసం, సెట్ అయిపోవాలి అక్కి అని అందరూ యోగం చేయండి, త్వరగా ఇంటికి రావాలి. ఓం శాంతి.
कृष्ण संग रास रचाओ रे, कृष्ण संग रास रचाओ रे। जन्माष्टमी है नाचो गाओ, जन्मा